రైతులు ఆరుగాలం శ్రమించి ఆదాయం కోసం 6 నెలలైనా వేచి చూడాలి. కొన్నిసార్లు పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిసి రైతాంగం నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల రైతుల ఖాతాల్లో డబ్బులు జమైతే ఆ రైతుకు కలిగే సంతోషమే వేరు. ఇప్పుడు ఆయిల్ ఫామ్ సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతున్నారు పెద్దపల్లి జిల్లా రైతులు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుపై విస్తృత ప్రచారం చేయడంతో జిల్లాలో 3000 ఎకరాల్లో 1100 మంది రైతులు సాగు చేశారు. సాగు విస్తీర్ణం పెరిగింది. మొదట ఆయిల్ ఫామ్ పంట 15 ఎకరాల్లో సాగు చేసిన రైతులకు మొదటి పంట చేతికి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. గతంలో సాంప్రదాయ పంటలు పండించామంటున్నారు పెద్దపల్లి జిల్లా రైతులు. కష్టపడి పనిచేసినా ఆశించిన దిగుబడి రాకపోవడంతో ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చామంటున్నారు. 3 సంవత్సరాల క్రితం తిరుమల ఆయిల్ ఫామ్ సంస్థ ద్వారా ఆయిల్ ఫామ్ మొక్కలు తీసుకుని మొక్కలు నాటామని, ఇప్పుడు ఆ మొక్కలు మొదటి క్రాప్ వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేయడం పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు, తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి వస్తుందని ఇక్కడ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ మొక్కలకు సంబంధించి అధికారులు, శాస్త్రవేత్తలు వచ్చి ఎలాంటి పురుగు మందులు వాడాలనే దానిపై సలహాలు ఇస్తారు. వాటి ప్రకారం పురుగు మందులు వాడితే సరిపోతుందన్నారు. అది కాకపోతే కంపోస్ట్ ఎరువుగా కూడా వాడుకోవచ్చని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. మొక్కల కొనుగోలు నుంచి ఎరువుల దాకా ప్రతి దశలో సబ్సిడీలు అందిస్తున్నాయి. మొదటి 4 ఏళ్లలో కేంద్రం నుంచి 2.70 లక్షల దాకా సబ్సిడీ అందనుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలో డ్రిప్ సిస్టమ్ అందిస్తుంది. అదేవిధంగా రైతు బంధుతో ప్రతి ఎకరానికి 10,000 ఇస్తుంది. మార్కెటింగ్ సమస్యకు చెక్ పెట్టి ఆయిల్ ఫామ్ రైతులను వేధించే మార్కెటింగ్ సమస్యను ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రతి జిల్లాకు ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేలా ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహిస్తుంది. రైతులకు మొక్కలు ఇవ్వడం నుంచి చెట్లు నాటడం, ఎరువుల వాడకం, క్రాప్ కటింగ్, మార్కెటింగ్ లాంటి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటుంది.